హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం చూపు ఆనని వాళ్ళు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు పక్క పక్కన ఇళ్లలోనే నివసిస్తూ ఉండేవారు. ఆ ముగ్గురికి అపరిమితమైన చత్వారం. ఏ వస్తువైనా ముక్కు దగ్గర పెట్టుకొని చూస్తే కానీ కనిపించేది కాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట్లో కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుతున్నట్టున్నారు. మధ్యలో పెద్దవాడు తన తమ్ముళ్లతో, అన్నట్టు ఈ మధ్య నా చూపు చాలా బాగైందిరా. అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో కూడా పోల్చగలుగుతున్నాను అనుకోండి అని అన్నాడు. చాలే నీ బడాయిలు, వారం క్రితమే కదా నువ్వు పట్టపగలు కావడివాడి పైన పడింది అని అన్నాడు రెండోవాడు. పగలు మాట అటుంచు, చీకటి పడిన కొద్దీ అద్భుతంగా చూపు అంతుంది, కొంతమందికి రాత్రి చూపు ఉంటుందట అన్నాడు పెద్దవాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకొచ్చిన కబుర్లు? తింటే గానీ రుచి తెలియదు. ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది కదా అని సలహా ఇచ్చాడు మూడోవాడు. ఏంటా పరీక్ష అన్నాడు రెండోవాడు. సరే చెబుతాను వినండి. మన వీధికి ఎదురుగా సత్రం వాకిలి ఉన్నది కదా, ఆ వాకిలి పైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేయిస్తున్నాను. ఆ శిలపైన ఏం చెక్కి ఉన్నదో చదవడమే మనకు పరీక్ష. దాని మీది అక్షరాలను మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదివితే వాడు ఓడినట్టు. మిగిలిన ఇద్దరికి ఓడిన వాడు భోజనం పెట్టేలాగా పందెం అని అన్నాడు మూడోవాడు. ఈ పందానికి పెద్దవాళ్ళిద్దరూ సరే అన్నారు. చిన్నవాళ్ళు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయాక పెద్దవాడికి బెంగ పట్టుకుంది. ఎందుకంటే ఆ శాసనాన్ని పెద్దవాడు ముక్కుతో తాకి గాని చదవలేడు. ఎందుకంటే అంత దగ్గర నుంచి చూస్తేనే అతనికి కనిపిస్తుందన్నమాట. ఈ సమస్య గురించి చాలాసేపు సతమతమైన మీదట పెద్దవాడికి ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. తన సత్రంలో గుమాస్తా ఉంటాడు. ఆయన్ని అడిగితే ఆ ధర్మశాసనం పలకపైన ఏమున్నది అక్షరం పొల్లిపోకుండా చెప్పేస్తాడు. ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు బయలుదేరి సత్రానికి వెళ్ళాడు. ఏదో పని మీద దయచేసినట్టున్నారు మహానుభావులు అన్నాడు సత్రం గుమాస్తా. అయ్యో మరేమీ లేదండి, రేపు ధర్మశిల వేస్తున్నారంట కదా, దాని మీద ఏమి రాయించారేమిటి అన్నాడు పెద్దవాడు. ఏమీ లేదండి, శ్రీరామ కటాక్షం అని రాయించారు అంతే అన్నాడు గుమాస్తా. వెంటనే పెద్దవాడు ఆనందభరితుడయ్యాడు. గుమాస్తా వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురు వచ్చాడు. కానీ ఇద్దరూ చూపు ఆనని వాళ్లే కనుక ఒకరినొకరు గమనించలేదు. సరిగ్గా పెద్దవాడికి వచ్చిన ఆలోచనే రెండోవాడికి కూడా వచ్చింది. ఆయన కూడా గుమాస్తా వద్దకు వెళ్ళి పెద్దవాడు అడిగినట్టే ధర్మశాసనం పైన ఏమి రాయించారని అడిగాడు. ప్రతి వాళ్ళు ఇదే సంగతి అడగడం చూసి గుమాస్తా ఆశ్చర్యపడ్డాడు. పెద్దవాడికి చెప్పినట్టే రెండోవాడికి కూడా జవాబు చెప్పాడు. అయితే రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళిపోలేదు. పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. తెల్లటి చలవరాతి పైన బంగారు చెక్కుడు అక్షరాలు అన్నాడు గుమాస్తా. రెండోవాడు వెళ్ళిన కాసేపటికే మూడోవాడు వచ్చాడు. గుమాస్తాను మొదటివాడు అడిగినట్టే అడిగాడు. గుమాస్తా చెప్పాడు. శ్రీరామ కటాక్షం అన్న దాని కింద శాసనం వేయించే వారి పేరు కానీ చెక్కించలేదా ఏంటి అన్నాడు మూడోవాడు. చిన్న అక్షరాలతో ఫలానా దారు అని చెక్కించారు, దానికి ఏం రంగు పూసారని అడుగుతారేమో, అది ఎర్ర రంగు అన్నాడు గుమాస్తా నవ్వుతూ. అన్నదమ్ములు ముగ్గురు నేను గెలిచానంటే నేను గెలిచా అనుకొని ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారుగానే పెద్దవాడి ఇంటికి మిగతా ఇద్దరూ వచ్చారు. ధర్మశాసనం చూడడానికి ముగ్గురికి ఆత్రంగానే ఉంది. అందుచేత ఎక్కువ ఆలస్యం చేయకుండా ముగ్గురు వీధిలోకి వచ్చేశారు. పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసి చూసి, ఇంకా దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది, శాసనం పలక మీద రాసిన అక్షరాలు నాకు ఇక్కడికి కనిపిస్తున్నాయి, చదవమంటారా? శ్రీరామ కటాక్షము కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి అన్నాడు. ఈ మాటలు విని
చిన్నవాళ్ళిద్దరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఒక్క క్షణం పాటు తాము ఓడామని వారు భయపడ్డారు. కాని రెండోవాడు తెప్పరిల్లుకొని పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. పెద్దవాడికి గోతిలో పడ్డట్టయింది. రంగా, నీకు రంగు కనిపిస్తుందా ఏంటి అన్నాడు ఆయన రెండోవాడితో. అయ్యో రామా, రంగు కనిపించకపోవడం ఏంటి? తెల్లటి పలక మీద బంగారు పూత పోసిన చెక్కుడు అక్షరాలు కనిపించడం లేదు, ఏ నీకు కనిపించలేదా అన్నాడు రెండోవాడు. మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటున్నారు? ఆ పలకమైన చెక్కి ఉన్న చిన్న అక్షరాలు కూడా చదవగలరేమో చూడండి. పెద్ద అక్షరాలు కబోది కూడా చదువుతుంది అన్నాడు మూడోవాడు. పలక మీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా అని పెద్దవాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా అడిగారు. అయ్యో, అంత స్పష్టంగా కనిపిస్తుంటేనే. చక్కటి ఎర్రటి అక్షరాలు ఫలానా వారు అని స్పష్టంగా రాసి ఉంది. ఏమిటో అనుకున్నాను, మీ ఇద్దరు చూపు కంట నాదే నయంగా ఉంది అన్నాడు మూడోవాడు. పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరే ఉద్దేశంతో, నీ చూపే మన ముగ్గురిలోకి మంచిది, తర్వాత నా చూపు మంచిదంటాను. పెద్ద అక్షరాలను గుర్తించింది నేను కదా, మీరింకా ముందుకు పోబోతుంటే నేను ఇక్కడే ఆగాను. అందుచేత నీకు నాకు ఆ రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు. రెండోవాడు పేచీ పెట్టాడు. అక్షరాలు ఏ రంగో పలక ఏ రంగో తెలుసుకోలేనివాడు చూశాడంటే ఎలా నమ్మడం అన్నాడు. కాసేపు ముగ్గురు ఘర్షణ పడ్డారు. ఎవరి తీర్పు అయినా తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇంతలో సత్రంగు మాస్తానే అటువైపుగా వచ్చాడు. అయ్యా, మీరెవరో కాస్త మాకు న్యాయం చెప్పండి. ఆ సత్రం ధర్మశాసనం మీద శ్రీరామ కటాక్షం అని రాసి ఉన్నమాట అబద్ధమా అని పెద్దవాడు అడిగాడు. కాదు, నిజమే, దాని మీద శ్రీరామ కటాక్షము అనే కదా రాసింది అన్నాడు గుమాస్తా. పలక తెల్ల చలవరాయి అవునంటారా, దాని మీద బంగారు చెక్కుడు అక్షరాలేనంటారా? ఇవి రెండు నిజమా కాదా అని అడిగాడు రెండోవాడు. అవును, పలక తెల్లటి చలవరాయిదే, దాని మీదున్న అక్షరాలు కూడా బంగారు చెక్కుడువే. అయితే ఇప్పుడు ఏంటంట అన్నాడు గుమాస్తా. చిన్న అక్షరాలతో ఫలానా వారు అని రాసి ఉన్నమాట, అక్షరాలు ఎర్రగా ఉన్నమాట నిజమేనంటారా అని అడిగాడు మూడోవాడు. నిజమే, ఫలానా వాడు అనే మాట చాలా చిన్న అక్షరాలతో రాసి ఉంది, ఆ అక్షరాలు ఎరుపు రంగులో కూడా ఉన్నాయి అన్నాడు పూజారి. మళ్ళీ అన్నదమ్ములు నా చూపు మెరుగు అంటే నా చూపు మెరుగు అని తగాదా పడసాగారు. సత్రంగుమస్తా వారిని ఆపి, మెరుగో తరుగో కానీ మీ ముగ్గురి చూపు ఒకలానే ఉందని నా ఉద్దేశం. ఎందుచేతనంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాసనం పలక తగిలించనే లేదు అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.